విశాఖలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని 5 కోట్ల నగదు, 7 కేజీల బంగారం, 14 కేజీల వెండితో అలంకరించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదేనండి, ఎందుకంటే అందరూ వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోతారు. ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారం అండి. అమ్మవారిది దసరా నవరాత్రుల్లో ఇవాళ 9వ రోజులో అమ్మవారికి మహాలక్ష్మీదేవి అవతారంతో అలంకరణ చేయడం జరిగిందండి. భక్తుల తాలూకా అమౌంట్ నగదు 5 కోట్ల నగదుతో 7 కేజీలు అమ్మవారు బంగారు చీరతో కలిపి, బంగారు బిస్కెట్లు, బంగారు వస్తువులతో కలిపి 12 కేజీలు సిల్వర్ వెండి వస్తువులతో కలిపి అమ్మవారికి అలంకరించడం జరిగిందండి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. అందరికీ నమ్మకమైన గుడి. అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అండి. ఈ మహాలక్ష్మీదేవి అవతారానికి ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నగదు, వస్తు రూపేణ అన్నీ కూడా ఘనంగా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇది 30 ఏళ్ల కిందటి నుంచి వస్తున్నదండి ఈ ఆచారం. అప్పట్లో 101 రూపాయితో ఇది స్టార్ట్ చేసామండి. ఈరోజు ఇన్ని కోట్లు ఈ వ్యాపారస్తులు అందరూ తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ గల్లాపెట్టులో పెట్టుకుంటే వ్యాపార అభివృద్ధి జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం మాట, అందరి నమ్మకం కూడా. అందుకే ప్రతి భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని